సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం. ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరటంపై వివాదం. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి ఆదేశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల కోడ్కు విరుద్ధమన్న చంద్రబాబు, కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి విజ్ఞప్తి. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా స్పష్టీకరణ. ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడి. మాజీ మంత్రి కొడాలి నానికి స్వల్ప అస్వస్థత. తన కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండగా సోఫాలో కుప్పకూలిపోయిన నాని. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల నిర్ధారణ. ఈ నెల 8వ తేదీన విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ భాగస్వాములు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి రోడ్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరటం కలకలం రేపింది. దీన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది ఖచ్చితంగా భద్రత వైఫల్యమేనని వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి లేఖ పంపింది. ప్రధాని రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు రోడ్ షో ముగింపు సమయంలో డ్రోన్లు ఎగరవేశారంటూ తన లేఖలో ఆరోపించింది. ప్రధాని రోడ్ షో చేపట్టిన బందర్ రోడ్డు ప్రాంతాన్ని ఎస్పీజీ ముందుగానే నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. ఎస్పీజీ మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ మోదీ రోడ్ షోలో డ్రోన్లు కనిపించాయి. రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు ఓ డ్రోన్ ను గుర్తించిన ఎస్పీజీ సిబ్బంది దాన్ని నిర్వీర్యం చేశారు. యూపీఏసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల కోడ్కు విరుద్ధమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎంఓలో ఉన్నవారికి పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపణలు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఇంకా ముగియనందువలన ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. సీఎంఓలో ఉన్నవారికి పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని విమర్శించారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాను పునఃపరిశీలించాలని చంద్రబాబు యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేదని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ 2 రోజుల క్రితం నెట్వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది. మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషాతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం 3,566 కోట్లు చెల్లించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు తొలి 2 నెలల్లో 366 కోట్ల చెల్లింపులు చేసింది. ఇక ఏడాది కాలంలో రోజుకి సరాసరికి 5,349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న మే 22 బుధవారం 6,718 మందికి, నిన్న మే 23 గురువారం 7,118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి. ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని, ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేదని లక్ష్మీషా తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని రాజేంద్ర నగర్లోని తన స్వగృహంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ ఉండగా ఉన్నట్టుండి సోఫాలో ఒరిగిపోయారు. అయితే నానికి జ్వరం రావడంతో నీరసించి అలా జరిగి ఉండవచ్చని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని నాని ఓ వీడియో విడుదల చేశారు. 130 స్థానాలతో టీడీపీ విజయం ఖాయమని చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేత బుద్దా వెంకన్న జోసెన్ చెప్పారు. ఇటీవల జరిగిన పోలింగ్ లో కూటమికే ప్రజలు పట్టం కట్టారని భరోసా వ్యక్తం చేశారు. నారా లోకేష్ ను టీడీపీ అధ్యక్షునిగా ప్రకటించాలని చంద్రబాబు కోరారు.
2019 వరకు టీడీపీని చంద్రబాబు ఒక్కరే నడిపించారని, ఆ తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణి 4 దిక్కులుగా పార్టీ కోసం పనిచేశారని, 5 ఏళ్లు టీడీపీ కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం నిలబడిందని బుద్దా వెంకన్న వివరించారు. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికలలో 23 సీట్లు టీడీపీకి వస్తే పార్టీ పని అయిపోయిందని, పదవులు అనుభవించిన వారే వెటకారం చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకే మద్దతిచ్చారని, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం కూడా ఖరారు అవుతుందని తెలిపారు. చంద్రబాబు తన ఆత్మకథను తప్పకుండా రాస్తారని, అందులో బుద్దా వెంకన్న అనే వ్యక్తి కోసం తప్పకుండా ఒక పేజీ ఉంటుందని చెప్పారు. ఓటమికి 100% 130 స్థానాల పైనే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ అంటారా, వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతులకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని ఈడ్చుకొస్తే 2019 తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎంటైర్ కూడా, చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, భువనేశ్వరి గారు కానివ్వండి, బ్రాహ్మణి గారు కానివ్వండి, నలుగురు కూడా 4 దిక్కుల్లాగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్రవ్యాల్లాగా 4 పక్కలుగా చీలిపోయి ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల్లో తీసుకెళ్తూ ఈ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా ఉన్నారంటే ఇందులో ఈసారి మాత్రం ఆ నలుగురి పాత్ర. చంద్రబాబు రాముడైతే ఆంజనేయుడిగా నేను విధేయుడిగా ఉంటానని, నా దేవుడి కోసం నా రక్తంతో కాళ్ళు కడుగుతా, ప్రపంచంలోని ఇలా ఎవరు చేసి ఉండరని, తన పాదయాత్ర ద్వారా లక్షలాది మంది అభిమానం సంపాదించుకున్న నారా లోకేష్ ను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం, నారా లోకేష్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఒకే రోజు జరగాలని కోరారు. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. ఏదన్నా ఆర్డర్గా చేస్తే తమిళనాడులో చేస్తారు, తమిళనాడులో కూడా ఇంతవరకు జరగల. నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రక్తంతో కటౌట్ కాలు కడిగాను తప్ప నా టికెట్ అలా కడిగితే ఇస్తాడని మాత్రం కాదు. ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు కడిగితే ఇస్తాడని కానీ వెళ్తే ఇంకా అడ్వాన్స్ అయ్యి ఇంకా గట్టిగా అడిగేవాడిని. కానీ నేను అలా ఆ మనస్తత్వం లేదు. అవాలే చెప్పా, చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను డిమాండ్ చేయట్లేదని. ఆయన నా మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు గారికి నా మీద ఉన్న అభిమానంతో నేను డిమాండ్ చేస్తున్నా. నా కోసం కాదు డిమాండ్, పార్టీ కోసం డిమాండ్ చేస్తున్నా. నా కోసం అయితే నేను డిమాండ్ చేయను. చంద్రబాబు గారిని రేపైనా సరే నా పదవి ఏదైనా సార్ ఇది చేయండి అది చేయండి నేను డిమాండ్ చేయను. ఆయన ఇస్తారు లేకపోతే లేదు. కానీ నాకు ఆయన దగ్గర హక్కు ఉంది, ఆయన దగ్గర నేను మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి నారా లోకేష్ బాబు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెబితే తెలుగుదేశం పార్టీ ఇంకో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతికే ఉంటుంది, ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పార్టీ బాధ్యతలు, మరో పక్క ప్రభుత్వ బాధ్యతలు చేపట్టలేకపోయాననేది 2019 నుంచి 2024 వరకు చెప్పారు. మరి ఇవాళ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉండి సక్సెస్ చేశారో ఆయన గ్యారంటీగా మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖ చంద్రబాబు గారు ఇస్తారు. ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారికి ప్రజాప్రభుత్వం కావాలి, ప్రజలు కోరుకునే పరిపాలన కావాలి. కాబట్టి ప్రజాప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. కానీ అదే టైంలో తెలుగుదేశం పార్టీని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. పిన్నెల్లి అరాచకాలకు మొదటి బాధితుణ్ణి నేనేనని, మాపై దాడి చేసినందుకు వేలంపాట పెట్టారని, తురగా కిషోర్ అనే వాడు వేలంపాట పాడుకొని మరీ కర్రతో మాపై దాడి చేశాడని వివరించారు. 4 సార్లు ఎమ్మెల్యే అయితే ప్రజలపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. జూన్ 4 తర్వాత ఏపీలో వైసీపీ కథ సమాప్తం అయిపోతుందని, ఇప్పటికీ నోటిదూల ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు విదేశాలకు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మొదటి బాధ్యతని నేనే. అవాళ వాడు ఏలంపాటు పెట్టాడు. ముందు రోజు
బుద్ధ వెంకన్న బోండోమా వస్తున్నారు. వాళ్ళ మీద దాడి చేసిన వాడికి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలంపాట ఎక్కడా జరగదు. అంతవరకు వేలంపాట పెడతా తురకా కిషోర్ అనే వ్యక్తికి కాకుండా అక్కడ వేరే వ్యక్తిని కౌన్సిలర్గా ఆల్రెడీ ప్రపోజల్ చేస్తే అక్కడ ఎవరో లేకపోతే తురకా కిషోర్ అనేవాడు లెగిసి నేను చేస్తానని చెప్పి ఆ దాడికి నాయకత్వం వహించాడు. వాడు తురకా కిషోర్. ఆయనకి మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయా? మరి ఆయనకి మాకు పార్టీ గొడవలు ఉన్నాయా? అసలు ఏం లేవు. ఏం లేకుండా ఏలంపాట పెట్టి చంపేయమన్నాడంటే అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్లో పేరుంది. ఆ రెడ్ బుక్లో పేర్లు తీయడానికి కూడా కావాలి లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లికి జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ఇవాళ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పిన్నెల్లితో సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు నేడు విచారించింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. కాగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో పిన్నెల్లి స్పందించారు. న్యాయం గెలిచింది అంటూ ఫేస్బుక్ లో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల వెలువడే వరకు కోడ్ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రజలు పోలీసులతో సహకరించాలని వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలు రోడ్లపై గుంపులుగా నిల్చోకూడదని చెప్పారు. ప్రజా సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ రోజున రోడ్లపై వచ్చి ఎటువంటి గొడవలు చేయవద్దని, బాణసంచా కాల్చిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేట, కంసాలిపేట పరిసరాల్లో పోలీసులు ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. పాత రాజరాజేశ్వరిపేట ర్యాంపు నుంచి ప్రారంభమైన ఫుడ్ పెట్రోలింగ్ పలు ప్రాంతాల్లో సాగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ప్రజలు రోడ్లపై గుంపులుగా నిల్చోకూడదని చెప్పారు. ప్రజా సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ రోజు కూడా ప్రజలు సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. కౌంటింగ్ రోజున రోడ్లపైకొచ్చి ఎటువంటి గొడవలు చేయవద్దని, బాణసంచా కాల్చిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తపేట సీఐ గణేష్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది స్థానికులకు అవగాహన కల్పించారు. కానీ జూన్ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంది. ఆ కౌంటింగ్ సందర్భంగా ప్రజలు ఎవరో కూడా ఎటువంటి గొడవల్లోనూ తలదొచ్చొద్దని, ఊరికే అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి అలర్ట్ చేయడం అది చేయరాదని సెక్షన్ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. మనకి ఎలక్షన్ కమిషన్ కూడా 6వ తారీఖు వరకు కూడా మనకి ఈ ఊరేగింపులు కానీ సభలో సమావేశాలు నిర్వహించడం కానీ ఇటువంటి ఏమి కూడా చేయరాదని ఉత్తర్వులు వేయడం జరిగింది. మా సిపి గారి ఆదేశాల మేరకు ఈ మొత్తం సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలోనూ కూడా ఈ పోలీసులంతటి కూడా మార్చి నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు కూడా ఓల్డ్ ఆర్ఆర్పేటలో కూడా మార్చి నిర్వహించాం పోలీసులతో. మెయిన్ పర్టికులర్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మార్చి నిర్వహించడంలో ప్రజలందరూ కూడా కౌంటింగ్ జరగటానికి కూడా బాగా సహకరించాలని, ఎవరు కూడా ఏ పార్టీ నెగ్గినప్పటికి కూడా అనవసరంగా వాళ్ళు కూడా వెళ్ళి ఊరేగింపుల్లో పాల్గొనడం అటువంటి ఏమీ చేయకూడదని చెప్పి, ఎలక్షన్ కౌంటింగ్ టైంలో కూడా అందరూ కలిసి ఒక చోట గుమికూడి ఊరికే అల్లర్లో న్యూసెన్స్ జరగకుండా చూస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో పలు చోట్ల రోడ్లు గుంతలమయంగా మారింది. ఈ గుంతల రోడ్లపై వాహనదారులు పలు ఇబ్బందులు గురవుతున్నారు. దీనికి తోడు పైప్ లైన్లు, కేబుళ్ల కోసం తవ్విన రోడ్లను సకాలంలో అధికారులు పునరుద్ధరించకపోవడంతో చాలా చోట్ల దారుణ అస్తవ్యస్తంగా మారాయి. రానున్న వర్షాకాలంలో ఇలాగే కొనసాగితే ప్రమాదాలు తప్పవని నగర ప్రజలు వాపోతున్నారు. నగరంలోని రోడ్లన్నీ గుంతలు, కంకరతో నిండి స్థానికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధ్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదు. దీనికి తోడు పైప్ లైన్లు, కేబుళ్ల కోసం తవ్విన రోడ్లను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో చాలా చోట్ల దారులు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడినా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిరుజల్లులు కురిస్తే నగరం చెరువును తలపిస్తోంది. అలాంటిది భారీ వర్షం పడిందంటే ఇక సముద్రాన్ని తలపించేలా ఉంటుంది. చిన్నపాటి వర్షం పడితే ఆ గోతుల్లో నీరు చేరి చెరువు నిండుతోంది. దీన్ని గుర్తించని డ్రైవర్
డ్రైవర్లు చిన్న చిన్న ప్రమాదాలకి గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రోడ్లలో ప్రయాణించడం సాహసమేనని అంటున్నారు. కాగా నగరంలో రోడ్లు మరింత నరకంగా మారుతూ ఉన్నాయి. రోడ్లపై గుంతలు తవ్వటంతో వాహనదారులు, పాదచారులకు తిప్పలు తప్పటం లేదు. లెక్కలేనని గోతులపై గతిలేని ప్రయాణం సాగిస్తున్న వాహనదారులు ప్రమాదాలకి గురవుతూ ఉన్నారు. దెబ్బతిన్న రోడ్లపై ప్యాచ్ వర్క్తోనే సరిపెడుతున్నారు. దీంతో భారీ వర్షం పడగానే రోడ్లన్నీ గుంతలుగా మారుతున్నాయి. అల్పపీడనం తుఫానుగా మారాక గంటకు 102 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వారు చేపల వేట, ఇతర ఏ పనులైనా సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడుతుందని, అది తీవ్ర తుఫానుగా మారి ఆదివారం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుత సీజన్కు సంబంధించి రుతుపవనాలకు ముందు ఏర్పడుతున్న మొట్టమొదటి తుఫాన్ ఇదేనని అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులకు పెట్టే పేర్ల క్రమంలో ప్రస్తుతం ఉన్న పేరు రెమల్. దీనిని ఈ తుఫానుకు పెట్టనున్నట్లు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులపై ఐఎండీ శాస్త్రవేత్త మోనికా శర్మ మాట్లాడారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి శనివారం ఉదయానికల్లా తుఫానుగా, ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారుతుంది. ఆదివారం సాయంత్రానికల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆమె వెల్లడించింది. జనసేన కావలి నియోజకవర్గం నేతగా పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని చూసి ఓర్వలేని కొందరు తమ పార్టీలోని వ్యక్తులే జనసేన కావలి నియోజకవర్గం ఇన్ఛార్జి అలహరి సుధాకర్ పై దుర్మార్గపు వ్యాఖ్యలకు, ఆరోపణలకు పాల్పడటం హేయమైన చర్య అని కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలిదిన్నె గ్రామ జనసేన అధ్యక్షులు శివ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన నేతలు అన్న పేరుతో కొందరు నాయకులు ఎవరో పోసిన టానిక్ తాగి విలేకరుల సమావేశం నిర్వహించి అలహరి సుధాకర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీలో అలహరి సుధాకర్ గారు దాదాపు 5 సంవత్సరాలకు ఎంతో కష్టపడి కార్యకర్తల్ని తన భుజాలపై మోస్తూ ఈ 5 సంవత్సరాలు నడిపించడం జరిగింది. కొంతమంది ఈ జనసేన పార్టీలోనే ఆయనతోనే ఉంటూ కొంతమంది నాయకులు వైసీపీ వాళ్ళు చెప్పు చేతుల్లో వెళ్ళి కొంతమంది అలహరి సుధాకర్ గారి మీద కొంత దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన ఏదో వైసీపీకి అమ్ముడిపోయారని కొంతమంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఆయనపై విమర్శలు చేయడం జరుగుతుంది. అలహరి సుధాకర్ 5 సంవత్సరాలుగా మాలాంటి కార్యకర్తల మీద ఎంతగానో కష్టపడి ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలను బయటికి తీసి వాళ్ళకి పదవులు ఇచ్చి ఇన్ని రోజులుగా 5 సంవత్సరాలు నడిపించడం జరిగింది. కావలి నియోజకవర్గంలో అలహరి సుధాకర్ గారు లేకపోతే ఇంతవరకు ఈ జనసేన పార్టీ గ్రామాల్లో ఇంత ఎక్కువగా ఉందని గుర్తించిన వ్యక్తి అలహరి సుధాకర్ గారు. కొంతమంది జనసేన పార్టీలో ఉంటూ ఆయన ద్వారా పదవులు తీసుకొని అనుభవిస్తూ కొంతమంది ఆయన మీదే వైసీపీ వాళ్ళకి అమ్ముడిపోయి కొంతమంది నాయకులు ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. అలహరి సుధాకర్ గారు ఏ డబ్బులకు అమ్ముడిపోలేదు, ఎవరికి అమ్ముడిపోలేదు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తయారు చేసిన బాణాసంచా సామాగ్రిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. పెందుర్తి మండలం వేపగుంట పరిసర ప్రాంతం మేఘాద్రి గెడ్డ సమీపంలో అక్రమంగా బాణాసంచా సామాగ్రిని కొంతమంది వ్యక్తులు తయారు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి విశాఖ వెస్ట్ ఏసీపీ అన్యపు నరసింహమూర్తి, పెందుర్తి సిఐ రామకృష్ణ, ఎస్ఐ ఆస్ట్రి తాత చేరుకొని సుమారు 5 లక్షల విలువ చేసే బాణాసంచా సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని వివరాలు స్క్వాడ్ టీం వచ్చి మందు పదార్థాలు తనిఖీ చేశారు. పూర్తి కేసు వివరాలు మీడియాకు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనకాపల్లి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందస్తు జాగ్రత్త నేపథ్యంలో 4 రోడ్ల జంక్షన్ వద్ద ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. శాంతి భద్రతల్ని పరిరక్షించడమే ధ్యేయంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఆదేశాలతో ఎస్పీ సమక్షంలో డీఎస్పీ పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్, లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు ధైర్యాన్ని కల్పించారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు 144 సెక్షన్
ఆదేశాలు అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి, పరిస్థితి అదుపులోకి రాని ఎడల ఫైరింగ్ చేయటం వంటివి ఈ మాక్ డ్రిల్ లో ప్రదర్శించారు. పెందుర్తి వెంకటాద్రిపై కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పంచామృత అభిషేకం ఆలయ వైదికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే పంచామృత అభిషేకం అనంతరం ముడుపుల స్వీకరణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు జీ న్యూస్ కి వివరించారు. ప్రతి శుక్రవారం నాడు స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అభిషేకంలో పాల్గొన్న భక్తుల కోరికలు స్వామివారు తప్పక నెరవేరుస్తారని తెలిపారు. అలాగే స్వామివారికి ముడుపులు చెల్లించడం మరియు మహిమాన్వితమని తెలియజేశారు. 25వ తేదీ శనివారం చైత్రమాసం సందర్భంగా 1008 చూత ఫలములతో స్వామివారికి నివేదన ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం. ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరటంపై వివాదం. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి ఆదేశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల కోడ్కు విరుద్ధమన్న చంద్రబాబు కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి విజ్ఞప్తి. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా స్పష్టీకరణ. ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడి. మాజీ మంత్రి కొడాలి నానికి స్వల్ప అస్వస్థత. తన కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండగా సోఫాలో కుప్పకూలిపోయిన నాని. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల నిర్ధారణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.